హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచుర్ల. రోజుకి ఎన్ని బ్లౌజులు వేస్తారు, రోజుకి 10 బ్లౌజులు వేస్తారంటగా మీరు అనే క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం అండి. ఉదయం 6:27 మనమైతే వర్క్ స్టార్ట్ చేసామండి. అంటే బ్యాలెన్స్ కొంచెం వర్క్ ఉంటే ఆ వర్క్ వేసేసి నేను స్టార్ట్ చేశానండి. ఈ టైమింగ్తో సహా మీకు రోజుకి ఎన్ని వర్క్స్ అవుతున్నాయి అనేది మీకు టైమింగ్స్తో సహా వర్క్తో సహా మీకు చూపిస్తున్నానండి. ఒకసారి చూసేయండి. 6:30కి స్టార్ట్ అయిపోయిందండి వర్క్. అయితే సింపుల్ డిజైనే కావచ్చు, హెవీ డిజైనే కావచ్చు, మనమైతే మార్నింగ్ ఇంట్లో పని చేసుకుంటూ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేనైతే వర్క్ అయితే పెడుతున్నాను. ఫ్రేమ్ పెట్టేశాను, హ్యాండ్స్ సెట్ చేశాను. ఫస్ట్ అయితే హ్యాండ్ వేస్తాను. నేనైతే హ్యాండ్ అయితే సెట్ చేశానండి. దారాలు సెట్ చేయడం అయిపోయింది. హ్యాండ్ అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ చేసుకుంటూ ఇంట్లో పని చూసుకుంటూ 7:30కి అయితే హ్యాండ్స్ 2 కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే సెట్ చేస్తున్నాను. మార్నింగ్ 7:30 అంటే మనకు తెలియనిది ఏముందండి, ఇంట్లో పనులు ఎన్ని ఉంటాయి అవి చూసుకుంటూ లెఫ్ట్ రైట్ అవుతూనే ఉంటుందండి. మిషన్కి వెళ్ళి రావటం, ఇంట్లో పని చూసుకోవడం, మిషన్కి వెళ్ళి రావటం, ఇంట్లో పని చూసుకోవడం. అలా అయితే హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ అయితే పెట్టానండి. బ్యాక్ వర్క్ పెట్టేసేసి మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటూ వర్క్ అయితే చేశానండి. 7:30కి మనము బ్యాక్ నెక్ పెట్టడం జరిగింది. బ్యాక్ నెక్ వర్క్ కంటిన్యూ అవుతుంది. 8:39కి బ్యాక్ నెక్ అయిపోయిందండి. నేను లాస్ట్లో చూసేసరికల్లా ఏముందండి, నెక్ దగ్గర మొత్తము పూస కుట్టు వచ్చేసేసిందండి. కొంచెము అది ఫ్రేమ్ సెట్ జరిపితే తప్ప కనిపించదు. చూస్తే అలా వచ్చింది. మళ్ళీ దానంతా కట్ చేసి మళ్ళీ నెక్ అంతా ఎడిటింగ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ మొత్తానికైతే మళ్ళీ అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ కొంచెం కూడా కొట్టడం జరిగిందండి. చూసారా, అక్కడ మిషన్ దగ్గర లేకపోవడం వల్ల నా పరిస్థితి మార్నింగ్ పని చేసుకుంటూ వర్క్ వేసేసరికల్లా అలా అయిందండి. వర్క్స్ ఏమో హెవీగా ఉన్నాయి, ఏం చేద్దాం, వర్క్లు వేయాల్సి వస్తుంది. అలా వేస్తూ ఉంటే అలా పట్టేసిందండి. మళ్ళీ కంటిన్యూ చేశారు. చూడండి, వర్క్ ఏదైనా సరే వేయటం రావాలే కానీ ఎటువంటిదైనా చేసేయచ్చండి. అదిగోండి, మిస్టేక్ లేకుండా మొత్తం కట్ చేసేసి వేశాను. రిస్క్ చూడండి, వర్క్ ఈజీయే కదండి, మీకేముంది, ఫ్యాన్ కిందే కూర్చుంటారు, అంతా మిషనే చూసుకుంటుంది కదా, మీరేం కష్టపడుతున్నారు, దానికన్నా డబ్బులు తీసుకుంటున్నారా అంటున్నారు. ఈ కష్టాలు ఎవరికి తెలుస్తాయండి. బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ సెట్ చేశాను. ఫ్రంట్ అయితే పెట్టేసా. ఫ్రంట్ కూడా వేయడం అయిపోవచ్చింది. ఫ్రంట్ కూడా డాట్స్ వేస్తుంది. ఫ్రంట్ అయిపోయేసరికల్లా మనకి టైమింగ్స్ అనేది మళ్ళీ ఒకసారి నోట్ చేస్తానండి. చూడండి, వర్క్ విషయంలో మీరు అసలు ఆలోచించే పని లేదు. వర్క్ మాత్రం చాలా నీట్గా వస్తుంది మిషన్. ఇక మనము అన్ని వర్క్ పని చూసుకుంటూ చేస్తున్నాం కాబట్టి నీకు ఎండింగ్లో ఆ టయానికి వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నా నేను. అంటే తిరుగుతూనే ఉంటాం కదండి, వర్క్ మిషన్ మీద వదిలేయం కదా, అది ఎలా కుడుతుందో ఏంటో అనేది చూస్తూనే ఉంటాం కాబట్టి అట్లా మళ్ళీ ఎడిటింగ్, వీడియోస్ తీయటం అనేది ఎంత పెద్ద పని అండి. అసలు ఇవన్నీ చేసుకుంటూ టైంని మెయింటైన్ చేయాలి అంటే మామూలు విషయం కాదండి. చూడండి ఎంత నీట్గా వేస్తుందో వర్క్. టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. శారీ కాంబినేషన్, శారీని కూడా పెట్టానండి. ఇదైతే వర్క్ సింపుల్ డిజైన్ అయితే అయిపోయిందండి. ఆల్రెడీ మిషన్ మీద శారీ బ్లౌజ్ ఉన్నా కూడా నేను రన్నింగ్లోనే నెక్స్ట్ బ్లౌజ్ ఏం కుట్టాలి అనేది అయితే మొత్తం సెట్ చేసి పెట్టానండి. పెట్టిన తర్వాత ఎలా వస్తుంది చూస్తే కొంచెం అవుట్ కనిపిస్తుంది. హ్యాండ్సే వేస్తాను కదండి, మీకు అందరూ తెలిసిన విషయమే కదా. హ్యాండ్ సెట్ చేశాను, అవుట్ అయిపోయింది. అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని సెట్ చేసేసి ఈ క్లాత్ తీసేసి ఆ బ్లౌజ్ పీస్ పెడదామని చూస్తున్నానండి. మొత్తం అయితే ఆల్రెడీ నేను తీసి కలర్ కాంబినేషన్ సెట్ చేసి గ్రాఫ్ ఒకటి మనము మిషన్ రన్నింగ్లో చూడలేము కాబట్టి వర్క్ అంతా అయిపోయింది కాబట్టి గ్రాఫ్ అనేది చెక్ చేస్తున్నానండి. ఈ టైమింగ్ మనకి ఎక్కువ పడుతుంది, దానివల్లనే మనకి 1/2 అవర్ 30 గంట ఒక్కొక్క దానికి పడుతూ ఉంటుంది. అందుకనే వర్క్ రన్నింగ్లోనే ఉన్నా కానీ దారాలు పెట్టేశానండి. నెక్స్ట్ బ్లౌజ్కి సంబంధించిన దారాలు పెట్టేశాను ఆల్రెడీ. క్లాత్ పెట్టేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవడమే కాబట్టి పెద్ద టైం అయితే వేస్ట్ అవ్వలేదండి. 9:26 వర్క్ అయితే స్టార్ట్ చేసాం మనమైతే. హ్యాండ్స్ రన్నింగ్ అవుతుంది. 11 కల్లా మనకి 2 హ్యాండ్సెస్ కంప్లీట్ అయిపోయాయండి. ఇది వచ్చేసి దీని డిజైన్ కొంచెం వేరే డిజైన్ అండి. దాన్ని సెట్ చేసేసి ఓన్లీ హ్యాండ్స్, నెక్ వేయమన్నారు కస్టమర్స్. అలాగా బార్డర్ ఒకటే యూజ్ చేశానండి. 11 కల్లా మనకి 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత పైన బూటీస్ అడిగారు, హ్యాండ్స్కి బూటీస్ సెట్ చేశాను. బూటీస్ కూడా నేను వేస్తున్నానండి. బూటీస్ కూడా ఈ వర్క్లో వచ్చిన బూటీస్ కాకుండా
కొంచెం డిఫరెంట్ బూటీస్ తీసుకొని ఆ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా పెట్టేసేసి నేనైతే ట్రై చేశానండి. బూటీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ టైం టేకింగ్ అయితే తీసుకుంది, ఎక్కువనే టైం తీసుకుంది, కానీ చాలా అందంగా మాత్రం ఉందండి బ్లౌజ్ బూటీస్ అయితే కూడా. వర్క్ బూటీస్ మొత్తం అయిపోయినాక లుక్ అయితే చాలా బాగుందండి. ఒక బూటీ ఎలా వస్తుందని చెప్పి మీకు చూపిస్తున్నాను చూడండి. వర్క్ బూటీ అయితే పైన గ్రీన్ కలర్, కింద గ్రీన్ కలర్, మధ్యలో పింక్ కలర్ అయితే యూజ్ చేశానండి. టోటల్ బూటీస్ అయితే 3 లైన్స్ వచ్చేసాయి. 2 చేతులకి బూటీస్ అయితే అయిపోయాయండి. అయిపోయేసరికల్లా మన టైమింగ్ వచ్చేసి 11:51 నిమిషానికి మన 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయి బ్యాక్ అయితే సెట్ చేసి పెట్టేశానండి. ఇదిగోండి టోటల్ బ్యాక్ నెక్ అయితే ఈ డిజైన్. బ్యాక్ అయిపోయేసరికల్లా మనకి సుమారు ఎంత అయిందంటారు, 2:23 నిమిషాలకి బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా బ్లౌజ్ కూడా ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం మీకు ఓల్డ్ పట్టు శారీ తీసుకొచ్చి కస్టమర్స్ ఇచ్చారండి. వాటికి మనం వేస్తున్న వర్క్ 2:30 కల్లా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ బ్లౌజ్ మనం పెట్టేసాము. ఆల్రెడీ అన్ని సెట్ చేసి పెట్టేశాను కాబట్టి తక్కువ టైంలోనే మనం పెట్టేశామండి. ఈ వర్క్ అయితే అండి చాలా ఇబ్బంది పెట్టేసేసింది. దారాలు అయితే ఎన్ని పోగులు ఉన్నాయంటే అండి ఈ వర్క్కి, ఈ పోగులు కట్ చేసేసరికల్లా తల ప్రాణం తోకొచ్చేస్తుందండి. ఈజీయే కదండి అన్నారు. ఈజీయే, ఏమి కష్టమే ఉండదు. మీరు దాని కింద కూర్చుంటారు, మొత్తం సెట్ చేసి పెట్టేస్తే అదే కుట్టేస్తుంది కదా అంటారు. దారాలు ఎవరు కట్ చేయాలండి, కుందన్ సేవన్ ఎవరు తీయాలి? 2 జాకెట్లకు వచ్చేసి 2 హ్యాండ్స్కి వచ్చేసి 6:16 నిమిషాలకి 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. 2 మళ్ళీ బ్యాక్ వెయ్యాలి, ఫ్రంట్ వెయ్యాలి. చూడండి పోగులు, చూడండి ఎన్ని పోగులు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి. 2 వేళ్లతో పట్టుకొని జాగ్రత్తగా నీట్ గా కట్ చేయాలి. ఇది కట్ చేసి మీకు వీడియో తీద్దాం అనుకున్నా కానండి, కట్ చేయడానికి టైం ఎంత పడుతుందండి మిషన్ మీదనే కట్ చేయాలంటే. సరే తీసేసిన తర్వాత మనం బ్లౌజ్ కుట్టిన తర్వాతనో బ్లౌజ్ కుట్టే ముందో కట్ చేసుకుంటే బెటర్ కదా. నేనైతే మిషన్ అయితే ఖాళీగా అస్సలు ఉంచానండి. ఉంచకుండా టైం చూసుకుంటూ మరి నేను టేకింగ్ చేసుకుంటూ చేస్తాను కాబట్టి 6:24 నిమిషాలకు 6:24కి బ్యాక్ నెక్ అయితే స్టార్ట్ చేశానండి. బ్యాక్ నెక్ కూడా చాలా టైం పట్టిందండి. బాగా ముద్దగా ఉండడం వల్ల కుట్టు 8:36కి బ్యాక్ ఫ్రంట్ 2 కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేశానండి. ఈ బ్లౌజ్ కూడా అండి హ్యాండ్స్ అయితే బాగా తెగిందండి. కలర్ పింక్ కలర్ దారం యూజ్ చేసాము పట్టు శారీకి. తెగి అసలు నా వల్ల కాలేదండి. తెల్లారి అయిపోయింది బ్యాక్ ఫ్రంట్. ఇది మరుసటి రోజు వీడియో అండి. ఈ రోజు వచ్చేసి నేను టైమింగ్ అయితే ఏమి పెట్టలేదండి, మామూలుగా వీడియో తీసుకుంటూ వచ్చేసాను. 2 డేస్ అయితే వీడియో మీ టైమింగ్ తో సహా చూపించానని చెప్పేసి ఇక్కడ మాత్రం టైమింగ్ చూపించుకోకుండా అసలు వర్క్స్ ఎలా ఉన్నాయో చూస్తారు కదా, వర్క్ నీట్ గా అందంగా ఉందని చెప్పేసి మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సింపుల్ డిజైనా హెవీ డిజైనా పక్కన పెడితే అసలు వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది చిన్న వీడియో అండి. ఇదంతా కూడా బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా చిన్న చిన్న నెమలీలతో చాలా బాగుందండి. టోటల్ గా వర్క్ అయితే ఇదండి. ఎలా ఉంది వర్క్, బాగుందా? నెక్స్ట్ ఇంకో వర్క్ స్టార్ట్ చేశాను. ఈ వర్క్ ఎమ్మటే నేను ప్రతిదీ కూడా వర్క్ అయిపోయినాక పిక్ ఫోటో తీసి స్టేటస్ పెట్టడం అలవాటండి నాకు. అలాగే ఎమ్మటే స్టేటస్ పెడితే చాలా అందంగా ఉంది, చాలా బాగుందనే కామెంట్ అయితే వచ్చిందండి. ఇది నెక్స్ట్ డే వేసిన డిజైన్ అండి. చాలా నీట్ గా వచ్చింది వర్క్ కూడా. దారాలు కూడా పెద్దగా కట్ చేసే పని కూడా లేదండి. చిన్న చిన్న దారాలు కట్ చేసేది ఉంటే వర్క్ వేస్తూనే కట్ చేశాను. పెద్ద మిస్టేక్ అయితే కాదు, పెద్దగా వచ్చిన దారాలు అయితే కాదు. కొన్ని డిజైన్స్ అంటారా అసలు విపరీతంగా వస్తాయి. ఆ డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అన్నంత బాధ కలిగే అన్ని దారాలు వస్తాయి. కొన్ని నీట్గా అసలు డిజైన్స్ కి దారాలే అవ్వండి. కొన్ని నీట్ గా కుట్టేస్తే అసలు ఏడిపించే వర్క్లు, కొన్ని వర్క్లు అయితే టార్చర్ చూపిస్తాయండి. తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసరి కదండి, బ్లౌజ్ మొత్తానికి ఎంబ్రాయిడరీ వర్క్ ఆల్రెడీ వచ్చిన తర్వాత కస్టమర్ అడిగారు కదా, బ్యాక్ కి కట్ వర్క్ వేయకపోయావా అని అడిగారు. అందుకనే శారీలో వచ్చిన బ్లౌజ్ లో వచ్చిన 2 కలర్స్ ని యూజ్ చేసి, బార్డర్ లో వచ్చిన పెసర్ కలర్, బ్రిక్ రెడ్ కలర్ ని యూజ్ చేసి కట్ వర్క్ అయితే 2 లైన్స్ అయితే ఇచ్చానండి. బ్యాక్ ఇచ్చాను, ఫ్రంట్ ఇచ్చాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే వర్క్ చాలా నీట్ గా అనిపించింది. శారీలో వచ్చిందా ఈ వర్క్ అన్నట్టుగా, బ్లౌజ్ కే డైరెక్ట్ గా ముందే వచ్చిందా అన్నట్టయితే
ఉందండి. నాకైతే బాగా నచ్చింది. కాంబినేషన్ థ్రెడ్ దొరకడం అనేది కూడా హైలైట్. శారీతో వచ్చిన వర్క్కి కాంబినేషన్ దారం దొరకడం కొంచెం కష్టమే కదా, అందుకని అలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బ్లౌజ్ వచ్చేసి మల్టీ కలర్ యూజింగ్ వర్క్ అయితే వేసానండి. నైట్ 11కి వర్క్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. హ్యాండ్స్ చూడండి, వర్క్ అయితే చాలా బాగుంది. ఈ డే అంతా కూడా నేను టైమింగ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. లాస్ట్ డే మీకు 2 రోజులని తెలియడం కోసం మాత్రమే టైమింగ్ చూపించాను. నైటు 11 అయింది. 2 హ్యాండ్స్ కూడా అయిపోయాయి కంప్లీట్గా. వర్క్ అయితే చాలా బాగుంది. మల్టీపర్పస్కి ఎవరికైనా ఈ వర్క్ నచ్చినా కూడా ఎవరైనా సరే వాట్సాప్ చేయొచ్చు అండి. మీకు దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. బ్యాక్ నెక్ కూడా అయిపోయిందండి. ఫ్రంట్ నెక్ అయిపోవడానికి వచ్చింది అరౌండ్ నైట్ 11 o'clockకి. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. బ్యాక్ కూడా చూడండి ఎలా ఉంది, వర్క్ చాలా నీట్గా ఉంది. రెడ్స్, గోల్డ్, బ్లూ, రెడ్, గ్రీన్, పింక్ అయితే యూజ్ చేశానండి, మల్టీ కలర్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. టోటల్ వర్క్స్ అయితే మీకు పోస్ట్ చేశానండి. ఎక్కడి వాళ్ళకైనా కొరియర్ చేస్తామండి. కొరియర్ ఆప్షన్ అయితే ఉంది, ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ 2 రోజులు నేను వేసిన వర్క్స్ అండి మీకు పోస్ట్ చేశాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.